నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఎక్స్క్లూజివ్ గా మనకి రాజ్ తరుణ్ ఇంటిపైకి మళ్ళీ లావణ్య దాడి చేసిందని, లేదు అక్కడ లావణ్య ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ అక్కడే ఉంటుందని రకరకాల కథనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మొత్తం అంతా కూడాను రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఏం జరుగుతోంది అనే దానిపైనే ప్రత్యేకంగా అందరు కళ్ళు కూడా అక్కడే ఉన్నాయి. సో అసలు రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ప్రత్యేకించి ఈ రోజు ఏం జరుగుతోంది, అసలు ఎందుకు మళ్ళీ రాజ్ తరుణ్ ఇల్లు మళ్ళీ తెరపైకి వచ్చింది, డీటెయిల్ గా తెలుసుకుందాం. మనతో పాటు శేఖర్ భాష లైన్ లో ఉన్నారు. నమస్తే శేఖర్ భాష గారు. నమస్తే నమస్తే మాధురి. శేఖర్ భాష గారు, ఏంటండి ఎక్కడ ఏది కొంచెం ఆ లావణ్య పేరు కనుమరుగవుతుందన్న సమయంలో మళ్ళీ లావణ్య తెరపైకి వస్తూనే ఉంది. అసలు ఏం చెయ్యాలి అనుకుంటుంది, ఏం చెప్పాలి అనుకుంటుంది, పబ్లిక్ కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటోంది? అమ్మ, ఇవాళ నేను ఏదో ఇంటర్వ్యూలో ఉన్నాను. ఎక్కడో ఉన్నప్పుడు నాకు సడన్ గా ఫోన్ వచ్చింది. గురి గురించి ఏదో ఇంటర్వ్యూ మాట్లాడుతుంటే టక్కుమని ఫోన్ వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ ని లావణ్య ఇట్లా మెడ పట్టుకొని బయటికి తోసేసింది అని చెప్పి. సో వెంటనే నేను ఏం చేశానంటే, రాజ్ తరుణ్ పేరెంట్స్ ని లావణ్య మెడ పట్టుకు బయటకు పంపించింది రాజ్ తరుణ్ ఇంటి నుంచి. ఓకే. సో ఏంటి జరిగింది నాకు తెలియదు. ఇంక ఇమీడియట్ గా నేను లొకేషన్ కనుక్కొని ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వెతుకుంటూ వచ్చాను. ఓకే ఓకే. వచ్చేటప్పటికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ నాన్నకేమో మరి ఇట్లా కాలుకి ఫ్రాక్చర్ వేసుకున్నారు, వాళ్ళ అమ్మ ఏమో ఏడుస్తోంది. ఇక్కడ అంటే వాళ్ళు వచ్చారు, అంటే వాళ్ళ తన కొడుకు ఇల్లే కదా అది, చాలా అద్భుతం. అక్కడ వీళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఏదో కాల్ సర్జరీ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ డ్రగ్స్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. చంచలు కూడా జైలుకి వెళ్ళిపోయింది. మళ్ళీ జైలు నుంచి తిరిగి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఒక క్రిమినల్ తో మనం ఉంటే మనల్ని కూడా ఇట్లాగే అనుకుంటారని చెప్పి ఏం చేశారంటే, రాజ్ తరుణ్ ధైర్యం చేయాలి ఇక్కడ ఉండడానికి. సరే ఆవిడ సంబంధించిన ఏమన్నా ఉంటే తీసుకుపోతుంది అని చెప్పి కొంత టైం ఇచ్చారు. ఆవిడ లేదు అని చెప్పి ఆవిడ ఏం చేసింది, రిటర్న్ గా ఇల్లు ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. పెట్టి నేను రాజ్ తరుణ్ భార్యని అది ఇది అని చెప్పి పెట్టింది. కేసు పెట్టింది కూడా రాజ్ తరుణ్ నన్ను ఏదో మోసం చేశాడని తప్ప ఈ ఇల్లు నాది అని కూడా ఎక్కడ పెట్టలా. ఆ ఇంటికి సంబంధించి ఏమీ లేదు. సో రాజ్ తరుణ్ సరే చూసాడు, ఇంకా లాభం లేదు, ఇంకా కొడుకు వాళ్ళకి కావట్లేదు, ఇంకా తల్లిదండ్రులైనా సరే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు ఎన్నాడని ఎక్కడెక్కడ దిల్లులో ఉంటారు వాళ్ళు సంతిలో పెట్టుకొని. సో వాళ్ళు వచ్చారు. సో వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా లిటరల్లీ వాళ్ళని తోసేయడము, ఆవిడ పడిపోవడము, వాళ్ళ తల్లి, ఇలా అంతా జరిగింది. భాష, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? రాజ్ తరుణ్ పేరు మీద ఉందా? లేదు అంటే ఒకవేళ ఏదైనా వాళ్ళ మధ్య కొంతకాలం రిలేషన్షిప్ ఉంది కాబట్టి రాజ్ తరుణ్ ఏమైనా లావణ్యకి ఆ ఇంటిని రాసివ్వటం లాంటివి, పూచాకత్తు కింద అయినా రాసివ్వటం లాంటివి, అంటే సరే నువ్వు ఉండు అని చెప్పటం లాంటివి, ఇలాంటివి ఏవైనా జరిగా? రాజ్ తరుణ్ మీకు ఒక ఫ్రెండ్ కాబట్టి మీకు ఇలా చేశాను భాష అని ఎప్పుడైనా మీకు చెప్పడం జరిగిందా? అస్సలు లేదమ్మా. ఎందుకంటే 2016-17 మధ్యలోనే ఈ అమ్మాయి రాజ్ తరుణ్ వదిలేసి బ్రేకప్ చెప్పేసి తను మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిపోయింది. మస్తాన్ సాయితో మూవ్ ఆన్ అయిపోయింది. మనం అందరం చూసాం, అది మస్తాన్ సాయితో కలిసి తిరగడం, ఆ వీడియోలు ఆడియోలు అందరికి కూడా మనం చూసాము. బట్ ఏమైంది తర్వాత, మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, నన్ను పెళ్లి చేసుకున్నట్టు నన్ను చంపడానికి ట్రై చేశాడు అని చెప్పి మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. అవును. సో తర్వాత ఇప్పుడు మా కళ్ళ ముందు చూసే, అప్పుడు కాకపోతే ఏదో ఒక గుడ్ జెస్చర్ తోటి సరే 3 స్టోరీ బిల్డింగ్, అందులో కింద ఈవిడ ఉండేది అనమాట, పని చేసుకుంటూ ఉండేది. సో ఆ టైంలో ఉన్నది. ఇంకా తర్వాత అప్పటి నుంచి ఈవిడికి కనబడింది ఇంటి మీద, ఎట్లాగైనా సరే దక్కించుకోవాలని చెప్పి రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్ చేయడము. అంటే వాళ్ళ పాత రిలేషన్ లో ఉన్న ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి, ఇప్పుడు నేను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, నువ్వు నన్ను మోసం చేసావని చెప్తా, అక్కడ కూర్చుంటా, ధర్నా చేస్తా, ఇక్కడ కూర్చుంటా, రోడ్డు మీద గెలుస్తా అని చెప్పి బెదిరించి బలవంతంగా ఉండడం మొదలుపెట్టింది ఇంట్లో. ఓకే. సో అంత బలవంతంగా ఉండి ఆఖరికి రాజ్ తరుణ్ ఇంటి పారిపోయే రేంజ్ లో చేసింది. ఇప్పుడు సో మొత్తానికి ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది ఆవిడ నిజ స్వరూపం. ఈ డ్రగ్స్ చేస్తుంది, ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటది, ఇవన్నీ చేసి కూడా ఇల్లు ఎలా కబ్జా చేసి బలవంతంగా ఉందని తెలిసింది. బట్ రాజ్ తరుణ్కి ఎందుకు ధైర్యం సరిపోవట్లేదు. బట్ వాళ్ళ పేరెంట్స్ కన్న కొడుకు కష్టపడి సంపాదించింది ఎందుకు చేయాలని చెప్పి వాళ్ళు కూడా, వాళ్ళకి ప్రస్తుతం ఏం కర్మ ఎక్కడ ఉందని వాళ్ళు వచ్చారు. సో అది క్లియర్ కట్ గా టైటిల్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. రాజ్ తరుణ్ ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు, రాసి ఇవ్వలేదు.
మరి ఇప్పుడు రాజ్ తరుణ్‌కి వ్యతిరేకంగా ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది. రాజ్ తరుణ్‌కి ఇష్టం లేదు. నా ఇంట్లో నన్ను కూడా కాదని తను ఉంటుంది అని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం కానీ, పోలీసుల్ని అప్రోచ్ అవ్వటం కానీ రాజ్ తరుణ్ ఇప్పటివరకు చేయలేదా? రాజ్ తరుణ్ అంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో, రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో, హ్మ్. అది తేలిపోతే ఇది కూడా తేలిపోతుంది కదా అనే ఒక దీంతో ఉన్నాడు రాజ్ తరుణ్. హ్మ్. అంటే అది తప్పుడు కేసు ఆల్రెడీ మీడియాలో అందరికీ అర్థమైపోయింది. ఓకే. ఎందుకంటే ఇది మీడియాకి అర్థం అవ్వాల్సిన విషయం కాదు కదా భాష. కోర్టుకి అర్థం అవ్వాల్సిన విషయం ఇది. మన దేశంలో కోర్టులో న్యాయం చాలా త్వరితగతిన జరుగుతుంది కదా. అవును. కోర్టు దాకా పోవడం ఎందుకు, ఫస్ట్ పోలీస్ స్టేషన్ సంగతికి వస్తే, ఇప్పుడు హ్మ్. పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది. హ్మ్. ఆ ఎఫ్ఐఆర్ కనుక ఛార్జ్ షీట్ అవుతా, తప్పుడు కేసుని తీసేస్తారా, ఇది కూడా చూడాలి మనం. హ్మ్. హ్మ్. సో ఏదో ఒకటి జరిగితే అందరికీ అర్థం అవుతుంది, హ్మ్. ప్రపంచానికి అర్థం అవుతుంది, ఆవిడకి కూడా అర్థం అవుతుంది. సో హ్మ్. ఈవిడ రాజ్ తరుణ్ భార్య కాదు అఫీషియల్ గా హ్మ్. అనేది అందరికి అర్థం అవుతుంది. దీనికి జరగాల్సింది ఏంటి, ఒకటి పోలీస్ స్టేషన్ లో ఆ పెట్టిన ఎఫ్ఐఆర్ హ్మ్. తప్పుడు ఎఫ్ఐఆర్, ఈ కేసుని మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి అక్కడ ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన చెప్పాలి. హ్మ్. లేదు ఆయన నిజమని నమ్మితే ఆయన ఛార్జ్ షీట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఒకప్పుడు హ్మ్. కోర్టులో ఏదర్ రాజ్ క్వాష్ చేసుకుంటాడు, దీంట్లో ఇవ్వన్నాయని చెప్పి, లేదు అంటే ఆ కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ బట్టి ఉంటుంది. ఓకే. సో అయితే ఏమి ఇక్కడ జరగకుండా ఇంకొకటి. ఈ త్రిశంకు స్వర్గంలో ఎందుకు ఎలాడుతుంది అంటే మన పోలీసుల త్వరితగతిన పనిచేసే విధానం అనమాట. ఓకే. సో ఏదో ఒకటి ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మనం చూసాం, ఎవరితోనో కొన్ని సంబంధాలు పెట్టుకొని ఈవిడ కొంచెం పైరువులు సాగించిన నేపథ్యంలో ఈ కేసు ఇలా అటు ఇటు కాకుండా అక్కడే ఉంటే ఎన్నాళ్ళైనా ఈవిడ ఇంట్లో ఉండొచ్చు అనుకుంటుందేమో. హ్మ్. ఈ అడ్డం పెట్టుకొని ఓకే. తన ఇంట్లో ఉంటుంది కరెక్టే. తన ఇంట్లో ఉండనివ్వండి. ఓకే. తను భార్య అని చెప్పి ఒక కేస్ పెట్టింది కాబట్టి తనకి ఒకవేళ తను నిజంగా భార్య అయ్యుంటే ఉండే హక్కు ఉంటుంది. సో, ఆ ప్రాతిపదికన ఉంది అనుకున్నా అంటే ఈవిడ లోపలికి వెళ్తే ఈవిడ డ్రగ్స్ బండారం బయటపడుతుంది. హ్మ్. ఈవిడ డ్రగ్స్ లేకుండా రోజు గడవదు. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఈవిడ డ్రగ్స్ చేశానని బలవంతంగా రైట్ రాయల్ గానే ఒప్పుకుంది. హ్మ్. హ్మ్. అడిగే ముందు నేను మస్తాన్ సాయి కలిసి డ్రగ్స్ చేసామని చెప్పేసింది. హ్మ్. అండ్ అలాగే ఆవిడ డ్రగ్స్ కేసులో, వరలక్ష్మి కేసులో ఒకసారి ఇరుక్కున్న మాట అందరికీ తెలుసు. అవును. అండ్ అలాగే రెడ్ హ్యాండెడ్ గా డ్రగ్స్ దొరికిపోయింది, మనం చూసాం. హ్మ్. సో ఉండేవాళ్ళు ఈ మందు సిగరెట్ మానేసినంత ఈజీ కాదు కదా. అవును. మనం పెద్దవాళ్ళు డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దంటే ఒక్కసారి నీకు ఆమె drugs రీహాబ్‌కి ఎళ్ళింది. అలవాటు అహా! కాదు. మనం ఇంతకు ముందు కూడా దీని గురించి మాట్లాడేటప్పుడు అంత విచ్చలవిడిగా డ్రగ్స్ చేస్తూ వీడియోస్ బయటకొస్తున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, అవన్నీ తను రీహాబ్‌కి వెళ్ళక ముందు ఉన్న వీడియోసు. ఇప్పుడు తను బానే ఉంది. సభ్య సమాజంలో బానే కలిసిపోయింది. ఇలా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరిని బయట పెడుతోందని కదా ఇప్పుడు పోలీసులు చెప్తోంది. లేదు. ఆవిడ ఏ రోజు రీహాబ్‌కి వెళ్ళలేదు. ఆ రీహాబ్‌కి వెళ్ళింది ఎవరంటే ప్రీతి. హ్మ్. ప్రీతి వెళ్ళింది రీహాబ్‌కి. ఆ రిసిప్ట్ ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రీతి వెళ్ళింది. కానీ హ్మ్. ఏ రోజు ఆవిడ రీహాబ్‌కి వెళ్ళలేదు. ఈవిడ రీహాబ్‌కి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అదే చెప్పింది. అమ్మ నువ్వు గంజాయి ఇవన్నీ కూడా నువ్వు మానేయమ్మా ఇది అని చెప్తే, నువ్వు చూసావా అని చెప్పి వాళ్ళ అమ్మనే భాష మాట్లాడి వెళ్లకుండా చేసింది. హ్మ్. రీహాబ్‌కి కూడా వెళ్ళల. ఓకే. రీహాబ్‌కి ఇవాళ దాకా వెళ్ళలేదు అనేది వాస్తవం. హ్మ్. సో పోలీసులు పంపించలేకపోయారు అనేది కూడా వాస్తవం. హ్మ్. అలా అని ఆవిడ నేను మానేశానంటే మనం నమ్మాలి. హ్మ్. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తే డ్రగ్స్ దొరకచ్చు, ఏమన్నా దొరకచ్చు. హ్మ్. పోలీసులు మరి ధైర్యంగా వెళ్ళి లోపల చెక్ చేసే ఇది ఉందా? లేదు. లీగల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏదో ఉన్నాయనుకుందాం. అవును. బట్ రాజ్ తరుణ్ ఇంట్లో ఇంత అసాంఘికమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు తన హ్మ్. ఇంట్లో ఇటువంటివి ఏవి జరగకూడదు అని చూసుకునే ఇది ఆయనకుంది కదా. అవును. సో ఆ ఖచ్చితంగా. క్రమంలో రాజ్ తరుణ్ స్టాఫ్ మేనేజర్ ఎవరో వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతున్నాయని చూసే హక్కు వాళ్ళకుంది. అవును. వాళ్ళు చూసేటప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక ప్యాకెట్ పెట్టేసి నన్ను ఇరికించడానికి ట్రై చేశాను కూడా మాట్లాడచ్చు అవును. ఆవిడ. అందుకని పోలీసులు కూడా వచ్చి అక్కడ ఉండి చూసుకుంటే మొత్తం తేడతలం అయిపోతుంది కదా. ఈ పంచాయతీ గంటలు మీడియాలో ఎందుకు ఓకే. వీళ్ళు పేరెంట్స్ ఇప్పుడు కనీసం 100కైనా ఫోన్ చేసి మా ఇంట్లో మమ్మల్ని రానివ్వట్లేదు అని చెప్పి 100కైనా ఫోన్ చేసి పిలిపించిన దాఖలాలు ఉన్నాయా అక్కడ? ఆల్రెడీ పోలీసులు వచ్చారు కాబట్టి వీళ్ళు 100 చేసినట్లేదు. హ్మ్. మరి కనుక్కోవాలి. అక్కడ వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే. సో ఇంట్లో వాళ్ళు రావడానికి కూడా మళ్ళీ ఇంకా పోలీసు సహకారం తీసుకొని రావాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేదు వాళ్ళు. పాపం ఇంకా ఆ గేట్ దగ్గరే కూర్చోబెట్టి వాళ్ళు అడ్డంగా కూర్చున్నారు. అది. సో అసలు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని వెళ్ళనివ్వను. ఇది ఎక్కడైనా పోలీసులు తనకి సహకరిస్తున్నట్టు ఉందా? లేకపోతే నిజంగానే పోలీసులు ఏం కాదు
తను న్యాయంగానే పోరాడుతుంది కాబట్టి తనకు అక్కడ ఉండే హక్కు ఉంది కాబట్టి ఉండగలుగుతుందా? పోలీసులు ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా మీ మీద అనవసరంగా కేసులు అవుతాయండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తున్నారు. సో అంటే ఏదో రకంగా కేసులు పెట్టి వీళ్ళని చేయడము, లేకపోతే ఇక్కడ వాళ్ళకి ఇల్లు దక్కకుండా చేయడం అనేది ఈఎంఐ ప్లాన్ కావచ్చు. ఓకే, వీళ్ళకి ఈ లీగల్ టెర్మినాలజీలు ఏం చేయాలో కనీస నాలెడ్జ్ లేకపోవడమో, లేకపోతే వీళ్ళ ప్రాబ్లమ్ మరి ఏదైనా కావచ్చు. వాళ్ళు ఏమంటారు, పోలీసులు కొంతమంది వచ్చి ఇట్లా మీరు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి, కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అంటారు. కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అంటే నా ఇంట్లో నేను ఉండడానికి నేను కోర్టుకెళ్ళి తెచ్చుకోవడం ఏంటి? ఇప్పుడు ఆ ఇల్లు ఆవిడది అంటుంది కదా, ఆవిడ చూపించామండి, ఆవిడది అని పేరు మీద ఉంటే ఆవిడది డాక్యుమెంట్ చూపించి ఆవిడ ఉండమను. ఆ ఇంట్లో నేను వెళ్ళడానికి నేను కోర్టు పర్మిషన్ తెచ్చుకోవడం ఏంటి వింతగా ఉందని వాళ్ళు అంటున్నారు. అది సో ఏం చేస్తాం సార్, మేము ఏం చేయలేము, కోర్టు తీసుకురండి అంటారు. కనీసం వీళ్ళు ఇప్పటికైనా పోలీసులను అప్రోచ్ అయ్యే ప్లాన్ లో ఉన్నారా, లేకపోతే కోర్టుకి వెళ్ళి ఏమైనా వాళ్ళు లీగల్ నోటీస్ తనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఈ పనులు అంత తొందరగా తెలవు మరి, ఏమో మరి వాళ్ళు లీగల్ అడ్వైజ్ అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి. ఓకే శేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, లావణ్య సోషల్ మీడియాలో తను ఒక ఎజెండాగా మిగిలిపోవాలి, తనని అందరూ గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుర్తించాలన్న ప్రాతిపదికన ప్రతి నెలకి ఒక డ్రామాతో అందరి ముందుకి వస్తూ ఉంటుంది, అందరినీ ఒకసారి పలకరించి వెళ్తూ ఉంటుంది. ఈసారి రాజ్ తరుణ్ ఇంట్లో రాజ్ తరుణ్ పేరెంట్స్కే వెళ్ళనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? అసలు పోలీస్ వ్యవస్థ దీనికి ఎందుకు పట్టించుకోవటం లేదు? నిజంగా రాజ్ తరుణ్ వైఫ్ అయ్యి ఉంటే లీగల్గా తన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిందా? దాని గురించి కూడా పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఆల్రెడీ మస్తాన్ సాయి కేసు పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఇక్కడ రాజ్ తరుణ్ కేసుని లావణ్య తరపున మళ్ళీ తీసుకున్నారు. లావణ్యే మొదట అక్కడ మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజ్ తరుణ్ పైన కేసు పెట్టింది. సేమ్ అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఇద్దరి మీద పెడితే పోలీసులు ఎలా తీసుకున్నారు? ఇప్పటికీ కూడా అది అందరికీ $100 క్వశ్చన్స్ గానే మిగిలిపోయింది. మరి ఇంకా ఇప్పుడు ఇంకా చూసుకున్నట్లయితే తన ఇంట్లోకి ఓకే వైఫ్ హోదాలో నువ్వుండు, నా పేరెంట్స్ తన పేరెంట్స్ రావద్దు, రాజ్ తరుణ్ కూడా అక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో చాలా వరకు కూడాను డ్రగ్స్ దందా నడుస్తుంది అన్న కథనాలు కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పడంతో అక్కడికి వెళ్ళాలి, ఒకసారి చూసుకోవాలి అన్న దృష్టితో ఈరోజు అక్కడికి వెళ్ళిన రాజ్ తరుణ్ పేరెంట్స్కి చుక్కెదురైంది. మరి రేపటి వరకు ఎలాంటి సినారియాస్ ఉంటాయో మీకు టచ్ లోనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.